నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. గత 2 రోజులుగా చూసుకుంటే వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకబుట్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసాం, నిన్న నైట్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్ చేసింది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో వైఎస్ లేడు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సజ్జల, ఆర్ అంటే విజయసాయిరెడ్డి తప్ప అందులో వైఎస్ రాజశేఖర్ లేడు అనే విధంగా ఆమె కామెంట్ చేసింది. దానిపైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా మరికొన్ని కామెంట్ చేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేశా, నా రక్తం దారబోసా, చెమటోడ్చా, దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగా నేను అన్న అధికారం రావాలి అని. కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లు నాపై కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండేందుకు నా భర్త అనిల్ సోనియా గాంధీని కలిశారు, జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా చూడండి అని చెప్పారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు నాపై ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి ప్రణబ్ ముఖర్జీ చెప్పాడు అనేది చెప్తున్నారు. ఈరోజు ప్రణబ్ ముఖర్జీని అడుగుదామంటే కూడా ఆయన లేరు. సో అలాంటి పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళపైన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలు ఏవి కూడా నెరవేరలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక అదేవిధంగా జగనన్న ఒకప్పుడు జగనన్న కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని. సో ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనము చర్చిద్దాం. మరి చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు పొలిటికల్ అనలిస్ట్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి రఫీ గారు జాయిన్ అయిపోతారు. ముందుగా రాజీవ్ గారి దగ్గరికి వద్దాము. రాజీవ్ గారు, చూస్తూ ఉన్నాము పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రోజుకు స్టెప్ బై ఆమె డోస్ పెంచుతూనే ఉంది. ఆ కామెంట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి తగులుతున్నాయి. నేను ఇంతకుముందు అన్నట్లు వైఎస్ఆర్ అంటే దాని మీనింగ్ ఆమె చెప్పింది. ఈరోజు మళ్ళీ కొన్ని కామెంట్ చేసింది. ఏం చెప్తారు ఈరోజు షర్మిల గారు మాట్లాడిన కామెంట్స్ పైన? ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందా రాబోయే రోజుల్లో? సార్ రాజేష్ గారు, మీకు పాల్గొన్న ప్యానలిస్టులకి 6 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నమస్తే. ఈ రోజు షర్మిలమ్మ గారు ఒక లక్ష్యం లేనటువంటి, గతి లేనటువంటి బాణంగా తయారయ్యారు. షర్మిలమ్మ గారు రాజకీయంగా తెలంగాణలో ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎంత తారాస్థాయి మాటలు చెప్పారో మనందరికీ తెలుసు. అయితే షర్మిలమ్మ గారి వ్యవహారం అంతా కూడా మాటలు చూస్తే శిఖరం, చేతలు చూస్తే శూన్యం. అదే ఆమె పద్ధతి. పైన పట్టారం లోన పట్టారం తప్పితే విషయం లేనటువంటి వ్యక్తిగా నేనైతే పరిగణిస్తాను. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారు, దాన్ని ఎవరు కాదన్ను. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టే మేము ఎంతో ఓర్పుతో సహనంతో చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం. ఆవిడ ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రక్తం దారబోసని అంటున్నారు కదా షర్మిల గారు. ఆవిడ చెప్తున్నా, అమ్మ షర్మిలమ్మ గారు, మీరు ఒక్కలే రక్తం దారబోసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలా. మాలాంటి కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం రక్తం దారబోస్తే, మా జీవితాలను పణంగా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సైనికులుగా మేమంతా పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి అనేక పోరాటాలు చేసి అందరూ సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టుకోగలిగాం. షర్మిలమ్మ గారు ఒక్కరు వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో బతికేసినట్టు బిల్డప్లు దయచేసి షర్మిలమ్మ గారు ఇవ్వకుండా ఉంటే ఆవిడకి గౌరవం దక్కుతుంది. నేను చెప్తున్నా, షర్మిలమ్మ గారు అంత బలమైనటువంటి నాయకురాలు అయితే తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? తెలంగాణలో కూడా పాదయాత్ర చేసింది కదా, తెలంగాణలో కూడా 3000 కిలోమీటర్లు నడిచారన్నారు కదా, తెలంగాణలో కూడా రక్తాన్ని చెమటగా చిందించి పాదయాత్ర చేసి షర్మిలమ్మ గారు మరి ఎందుకు అక్కడ పోటీ చేయలేపారు? ఒకే ఎమ్మెల్యే అని ఎందుకు గెలలేకపోయారు? ఆవిడ కనీసం ఎమ్మెల్యేగా పోటీ ఎందుకు చేయలేపారు? దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ షర్మిలమ్మ గారు. షర్మిలమ్మ గారు వెనకాతల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే శక్తి ఉంది కాబట్టే షర్మిలమ్మ గారు షైన్ అవ్వగలిగారు పాలిటిక్స్ లో. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళారో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఒకటి రాజీవ్ గాంధీ గారు, ఒకటి
ఇప్పుడు ఈ కామెంట్స్ ఒక చంద్రబాబు నాయుడు లేదంటే ఒక పవన్ కళ్యాణ్ లేదా మరొకరు చేసి ఉండింటే అక్కడ ప్రజలు అంతగా విశ్వసించకపోవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి జైల్లో పాదయాత్ర ఇవన్నీ చేసి ఉంది కదా. సో ఇవన్నీ ఈరోజు ప్రజలు గుర్తించే అవకాశం ఉంది కదా. ఆమె చేసిన కామెంట్స్ అయ్యో నిజమే కదా అనుకునే ప్రసక్తి ఉండదా? రాజేష్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, అనేక జనరల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, లేకపోతే భారతదేశ రాజకీయ పరిస్థితి తెలిసిన వ్యక్తి మీరు. కాబట్టి మీకు ఒక ఉదాహరణలు, అనేక ఉదాహరణలు చెప్పొచ్చు నేను. భారతదేశ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలో తండ్రి ఒక పార్టీలో, కొడుకో పార్టీలో, తండ్రో పార్టీలో, కూతురో పార్టీలో, లేదా భర్తో పార్టీలో, భార్యో పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకున్నటువంటి పరిస్థితులు కోకొల్లు భారతదేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో, భారతదేశంలో కానీ ఏపీలో కానీ. సో కాబట్టి రాజకీయం వచ్చేటప్పటికి ఎవరు అతీతం కాదండి. ఇప్పుడు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ గారు ఉండి ఇప్పుడు వెళ్ళి షర్మిలమ్మ గారు విమర్శలు చేస్తే దాని ప్రజలు నమ్మేస్తారా, దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అని మీరు అనుకుంటే అది ముమ్మాటికి తప్పు అవుతుందని నేనైతే భావిస్తా. షర్మిలమ్మ గారు మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే కూడా నేను వివరణ ఇస్తాను. షర్మిలమ్మ గారు మొన్న ఒక ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారికి. ఏమని? వైవి సుబ్బారెడ్డి గారు, అమ్మ నువ్వు రా, ఇక్కడ చాలా అభివృద్ధి జరిగిందని అంటే మీరు టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, నేను వస్తానని చెప్పి సినిమా డైలాగ్ లేవో కొట్టారు ఆవిడ. ఇప్పుడు నేను కూడా పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రంథాలయ సంస్థల చైర్మన్ హోదాలోనే నేను చెప్తున్నా, షర్మిలమ్మ గారు మీకు తెలీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాజకీయాలు. ఇప్పుడు తెలంగాణ నుండి మొన్నే వచ్చారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, నేను కొన్ని ప్లేసులు చెప్తాను, మీరు దేనికి వస్తారో చెప్పండి. టైం కాదు. ఒకటి రాజు గారు, ఇప్పుడు షర్మిల గారు ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఈమె వెనక ఎవరైనా ఉండి చెప్పిస్తున్నారు అనుకోవచ్చా? సార్ ప్రాబబులీ ఖచ్చితంగా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇప్పుడు దాకా అన్నాం కదా, మ్యూట్లో సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది, మాట్లాడండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల ఆయన ప్రజలు నమ్మట్లేదని, ఆయన రాజకీయంగా యాక్సెప్ట్ చేయట్లేదని నారా లోకేష్ తెచ్చుకున్నారు. ఆయనతో పని అవ్వలేదు. పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు, ఆయనతో పని అవ్వలేదు. ఇప్పుడు అందుకని చెప్పి షర్మిల గారిని కొత్తగా రంగంలోకి దించారు. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనతో వ్యవహరించిన తీరు కానీ, లేదంటే వాళ్ళ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వ్యవహరించిన తీరు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వ్యవహరించినటువంటి తీరు కానీ ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. కేవలం షర్మిల గారు చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం అండి? నాకు అర్థం కాదు. షర్మిల గారిని ఎంకరేజ్ చేయడానికి ఏమనుంటే కొడుకుని ఎంకరేజ్ చేసుకుంటారు, లేదంటే పొత్తులో ఉన్న పవన్ ఇద్దరు కలిసి వాళ్ళు పార్టీ బలోపేతం కావాలి, వాళ్ళ అధికారం రావాలని చూస్తారు తప్ప షర్మిల ఎందుకు ఎంటర్ చేస్తారు చెప్పండి? సింపుల్ యాజ్ ఇట్ సార్. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే అందులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఎవరు పంపించిన మనిషి అని చెప్పి షర్మిల గారు తెలంగాణలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పంపించిన మనిషి, చంద్రబాబు నాయుడు కూలోడు రేవంత్ రెడ్డి అని చెప్పి షర్మిల గారు తెలంగాణలో మాట్లాడారు. మరి మీరన్న లాజిక్ ప్రకారమే చంద్రబాబు నాయుడు కొడుకునో పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసుకోవాలి తప్ప వై రేవంత్ రెడ్డిని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలైనటువంటి అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని ఆలోచిస్తాడు. ఆయన ఎస్, ఈ రోజు ఆవిడ ఇదే షర్మిల గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు యొక్క వర్కరే ఇక్కడ రేవంత్ రెడ్డి అని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్కర్ గానే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు చేసి పంపించాడు ఇక్కడికి. కాబట్టి ఒకటి సార్, ఎంతమంది ఎన్నైనా రానివ్వండి, మేము ఓపెన్ గా చెప్పాం, మేము సింగిల్ గానే వస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, షర్మిల గారు అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు కదా మీరు, వైఎస్ఆర్. అక్కడ వైఎస్ రాజశేఖర్ లేడైనా 3 పేర్లు ఫుల్ ఫామ్ చెప్పేసింది ఎవరెవరి పేర్లు అని. ఇప్పుడు మాటలకి ఏముందండి, ఆవిడ 100 చెప్తే నేను 1,00,000 చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఏమన్నది, వైఎస్ఆర్ అంటే ఎడుగురి అంటే రాజశేఖర్ రెడ్డి, అది ఆయన అసలు పేరు. మా పార్టీలో ఏంటంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఇది మాకున్నటువంటి పేరు. కొత్తగా ఆవిడ మా మీద విమర్శించింది ఏంటంటే, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆవిడ విమర్శించారు. మరి ఇప్పుడు గతంలో పెట్టినటువంటి వైఎస్ఆర్ టీపీని నేను చెప్పనా, వై అంటే ఎవరినైనా, ఎస్ అంటే సరే, ఆర్ అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పి, టీ అంటే తేనెపూసి కత్తిలాగా, పి అంటే పొడి చేసిందే వైఎస్ఆర్ టీపీ. ఇప్పుడు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు షర్మిలమ్మ? కాబట్టి మీరు ఒక మాట అంటే మేము 100 మాటలతో విరుచుకుపడతాం. మమ్మల్ని అంటం ఎలా, మాతో పట్టం ఎలా? షర్మిలమ్మ గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలుపుకోండి, పద్ధతిగా మాట్లాడండి, విమర్శలు చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. మా యొక్క అభివృద్ధి కావాలన్నారు కదా, మేము తీసుకెళ్లి చూపిస్తాం, రమ్మని చెప్పండి. నేను ఒక 20 ప్లేసులు చెప్తాను, ఆవిడకి ధైర్యం ఉంటే వెళ్ళి అక్కడే నిలబడి మాట్లాడమని చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. ఏంటండి రఫీ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు షర్మిల గారి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని వెనక మొత్తం చంద్రబాబు నాయుడే ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు.
అదే ఇప్పుడు నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఇంకెవరెవరు ఉన్నారు? రాజీవ్ గాంధీ, కోటేశ్వరరావు గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ ఉన్నారు, మీరు ఉన్నారు. ముగ్గురేనా? అందరికి కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఆడలేనమ్మ మధ్యలో ఓడు షర్మిల సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పుకోలేక ఆమె ఏమడుగుతుంది? కడపలో స్టీల్ ప్లాంట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతుంది. బాబాయ్ ఎవరు చంపారు? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతుంది. గంగవరం పోర్టు 600 కోట్లకి ఎందుకు ఇచ్చేసావు? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతుంది. రాజధాని ఏం చేశావు? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతుంది. రోడ్లు ఏంటి పరిస్థితి ఇలాగుంది, గుంటూరా గుంతలూరా అని అడుగుతుంది. ప్రత్యేక హోదా గురించి చెప్పావు కదా, ఏం చేశావు అని చెప్పి అడుగుతుంది. దీనికి జవాబులు చెప్పలేక ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు. ఆడలేక మధ్యలో ఓడంటే ఇదే. రెండోది ఆమె వ్యక్తిత్వం అనడం, ఆమె ఇంటి పేరు తీసి మాట్లాడటం, ఆమె భర్త గురించి పోస్టులు పెట్టడం, ఆ భర్త మొదటి భార్య గురించి పోస్టులు పెట్టడం, ఆమె వ్యక్తిత్వం గురించి నీచంగా. అంటే ఒకటి రఫీ గారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి నిన్న వైసీపీ వాళ్ళు కొందరు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే రానివ్వకుండా బ్రదర్ అనిల్ ఎవరుతున్నారు, షర్మిల వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఆయన అక్కడ సోనియా గాంధీతో ఉండి రానివ్వకుండా ప్లాన్ చేశాడు, లాబింగ్ చేశాడు, దానికి సాక్ష్యమే ప్రణబ్ ముఖర్జీ అని చెప్పేసి చెప్పారట. ఇప్పుడు వాస్తవం ఉండిండొచ్చా? చచ్చిపోయిన వాళ్ళ గురించి సాక్ష్యాలు చెప్తే నేను కోటేశ్వరరావు మీరు ఎక్కడ చెప్తాం? అనిలు భారతీ రెడ్డి ఇద్దరు కలిసి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకురండి, సిబిఐతో చెప్పండి, తీసుకొస్తే మీతోనే ఉంటాం, వచ్చే ఎన్నికల్లో మీకే మద్దతు ప్రకటిస్తామని చెప్పారని ఆ రోజు కథనాలు వచ్చినాయి. ఆ రోజు అనేక ఆరోపణలు వచ్చినాయి. మీరు కావాలంటే చూడండి రాజేష్ గారు. మరి ఇప్పుడు ఇవాళ చచ్చిపోయిన మనిషి గురించి ఆయన చెప్పాడంటే ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఆమె అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పండి మీ దగ్గర ఉంటే. ఆమె పోలవరం ఏం చేసావయ్యా అని అడుగుతుంది. నువ్వు ప్రచారంలో దీన్ని కేంద్రానికి ఇస్తాను, నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేయలేక చేతులు ఎత్తేసావు అని చెప్పి అడుగుతా ఉంది. అనేక ప్రశ్నలు సమాధానాలు చెప్తా ప్రశ్నలు వేస్తా ఉంది. ఆ సమాధానం చెప్పలేదు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడుతా అంటే ఆడలేక మధ్యలో కింద భూమి కదిలిపోతా ఉంది ఆ మాట్లాడుతూ ఉంటే. అంటే షర్మిల కామెంట్స్ కాదండి, షర్మిల కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ మొదలైందంటారా? పునాదులు కదులుతున్నాయంటారా? మీరు లేని మీరు ఎందుకు డిబేట్ పెడతారు? ఇప్పుడు అదే రుద్రరాజు మాట్లాడి ఉంటే మీరు డిబేట్ పెట్టేవాళ్ళ? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా మొన్నటి వరకు రుద్రరాజు ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడేవాడు. ఇవన్నీ ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు డిబేట్ పెట్టలేదు కదా. ఇవాళ షర్మిల మాట్లాడుతూ ఉంటే ఎప్పుడూ లేనటువంటి సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె పెళ్లిళ్ళ గురించి ఇవన్నీ కూడా పెడుతున్నారంటే భయపడే కదా. ఆమె సంధిస్తున్న ప్రశ్నలు జవాబు చెప్పలేకనే కదా. ఆమె ఏమంటుంది? సభాష్, నేను ఎన్ని అడుగుతాను, దమ్ముండి ఇక్కడే కడపలోనే తేల్చుకుంటా, నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి, నన్ను ఏం పిక్కోలేరు మీరని చెప్పింది. వాళ్ళ కడపలో మీరు ఎన్ని రకాల ట్రోల్స్ చేసినా సరే నాదేమి పీక్కోలేరని చెప్పి ఈ మాటే మాట్లాడింది. మరి అవి మాట్లాడకుండా తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో తిప్పుకున్నప్పుడు ఆమె ఇంటి పేరు వీళ్ళకి గుర్తు రాలేదా? ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రచారం చేసినప్పుడు ఆమె ఇంటి పేరు, ఆమె మొదటి పెళ్లి, ఆమె భర్త ఇంటి పేరు. ఒకటి రఫీ గారు, ఇప్పుడు షర్మిల ఏవైతే కామెంట్ చేస్తూ ఉందో ఇవి అక్కడ ప్రజలు నమ్ముతారంటారా? ఎందుకంటే తెలంగాణలో కూడా ఆమె కొన్ని కామెంట్ చేసి ఉంది, తర్వాత ఇక్కడ పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైన కామెంట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమైతే మాట్లాడిందో షర్మిల కూడా అదే మాట్లాడింది కేసీఆర్ మీద. ప్రజలు నమ్మారు.
ఈమె చెప్తే నమ్మారో, రేవంత్ రెడ్డి చెప్తే నమ్మారో, సోనియా గాంధీ చెప్తే నమ్మారో, అధికారం అక్కడికి వచ్చింది. మేమేమైతే మాట్లాడుతున్నామో ఈ 4.5 సంవత్సరాలు ఏమైతే ప్రశ్నలు సంధిస్తున్నామో, ఎందుకు సంధిస్తున్నాం? ప్రజల్లో ఉన్న విషయాలు, రోడ్ల గురించి ప్రజల్లో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం, పోలవరం పడకేసిన దాని గురించి మాట్లాడుతున్నాం, రాజధాని రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. బాబాయ్ హూకీళ్ళు బాబాయ్ని చంపిన వాళ్ళు ఎలా సమర్థిస్తున్నాడో, ఎలా వెనకేసుకొస్తున్నాడో అది మాట్లాడుతూ ఉన్నాం. అనేక విషయాలు మేము మాట్లాడే ఆమె చెప్తుంది, పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలే ఆమె మాట్లాడుతుంది, ప్రజలు అనుకుంటుంది ఆమె మాట్లాడుతుంది. మీరేమైనా స్క్రిప్ట్ ఇస్తున్నారు? వీళ్ళు ఏమన్నారంటే అసలు ఏం అవగాహన లేదు ఆంధ్రప్రదేశ్ పైన షర్మిలకు అని చెప్పారు కదా. సో మరి ఈ అవగాహన కోసం ఆమె అసలు ఉన్న డెప్త్ ఏమన్నా మీరు స్క్రిప్ట్ ఏమన్నా రాసిస్తున్నారా అని? ఎందుకంటే వైసీపీ నేతలు అదే ఆరోపిస్తున్నారు. అలాగదు, వైసీపీ నాయకులకి ఏమీ తెలియక చిక్కు తోచగా మాట్లాడదు. అక్కడ కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేస్తున్నాడు. అలాగే జేడీ శీలం ఉన్నాడు, కేంద్ర మంత్రి పనిచేస్తున్నాడు. రుద్రరాజు ఉన్నాడు, అలాగే రఘువీరారెడ్డి ఉన్నాడు, చింతామోహన్ ఉన్నాడు, హర్ష కుమార్ ఉన్నాడు. వీళ్ళందరికీ తెలియదా ఏం మాట్లాడాలో? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ రాష్ట్రం ఎంత దుస్థితికి లోనైందో, ఎంత దారుణంగా తయారైందో, ఎంత అరాచకం ప్రబలిపోయిందో ఈ రాష్ట్రంలో. ఆ నాయకులందరూ షర్మిలాకి చెప్పరా? చంద్రబాబు గానే చెప్పాలా? మీరు చెప్పలేరా? మీకు చెప్పమంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి మీద నేను మాట్లాడాలంటే మీరు స్క్రిప్ట్ తయారు చేయమంటే మీరు తయారు చేయలేరా? పిసిసిలో నాయకులు లేరా? జిల్లా నాయకులు లేరా? వాళ్ళు చెప్పరా ఆ జిల్లాలో ఏం జరుగుతుందో ఆమెకి చెప్పరా? మీటింగ్ ముందు వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఏడిపోయేటంటే చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్న విషయాలు చంద్రబాబు చెప్తున్నాడు, అదే షర్మిల చెప్తుంటే మాకు కింద భూమి కంపించిపోతుంది కాబట్టి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. రైట్, ఒక నిమిషం రఫీ గారు వస్తాను, ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు మీ దగ్గరికి వద్దాం. ఏంటి ఈరోజు షర్మిల కామెంట్స్ను అక్కడ ప్రజలు నిజంగా నేను ఇంతకుముందు అన్నట్లు విశ్వసిస్తారా? మరొక పాయింట్, షర్మిల పదే ఏం మాట్లాడుతుంది అంటే నేను షర్మిలారెడ్డినే, వైఎస్ షర్మిలారెడ్డినే. ఈ రెడ్డి అనే వర్డ్స్ మీరు చూడండి, తెలంగాణలో ఉన్నప్పుడేమో కేవలం షర్మిల అని చెప్పుకునేవాళ్ళు, అక్కడ వైఎస్ షర్మిలారెడ్డిని అనే వర్డ్స్ తీస్తూ ఉంది. ఎట్లా ఏ రకంగా చూడాలి ఈ వర్డ్స్ను ఒత్తి పలుకుతుంది ఆమె? ఇప్పుడు ఆమె ఒత్తి పలుకుతుందా లేకపోతే పలుచుగా పలుకుతుందా అనేటువంటి దాన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆమె ఏ మహిళ అయినా అంటే నేను ఎందుకు అంటానంటే ఒక కోటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. సో ఈరోజు నేను ఒక రెడ్డి బిడ్డనే వైఎస్ రాజశేఖర రెడ్డి. సో ఈ అభిమానులందరూ కూడా అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఇటువైపు రావడానికి తెలంగాణలో కూడా రెడ్లు చాలా మంది ఉన్నారు సార్, చాలా జిల్లాలు రెడ్లు ఉన్నారు. ఆమె ఎప్పుడు రెడ్డి అనేమనలేదు, మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా ఎప్పుడు ఏం మాట్లాడుతుంటుంది అనేది. కోటేశ్వర గారు ప్లీజ్. వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రెడ్లు అనేటువంటిది ఒక భ్రమ. ఎందుకంటే వైఎస్ఆర్ ను వ్యతిరేకించినటువంటి రెడ్లు ఇతర పార్టీల్లో గణనీయంగా ఉన్నారు. తెలుగుదేశంలో గాని ఇతర కాంగ్రెస్ లో గాని గణనీయంగా ఉన్నారు. రెండోది, ఒకవేళ ఆ సామాజిక తరగతికి చూస్తే ఎంతమంది ఉంటారు? తెలంగాణలోనూ అది చాలా నామినల్ గానే ఉంటారు, ఓటర్ ఇచ్చారు, సంఖ్య ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితి ఉంటది. అందువలన ఏదో ఆమె గట్టిగా నేను షర్మిలారెడ్డి అని అక్కడ గట్టిగా చెప్పుకుంటే ఆ రెడ్డి సామాజిక వర్గం అంతా అటు వస్తుందని కాదు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే నాకు అర్థమైన మేరకు ఆమె చేసుకున్నటువంటి భర్త ఇంటి పేరు, లేకపోతే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి పేరు, దాన్ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె షర్మిలారెడ్డి, నా పేరు షర్మిలారెడ్డి, నా కొడుకు పేరు రాజారెడ్డి, మా నాన్నే రాజారెడ్డి పెట్టాడు అని చెప్తా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చట్టపరంగా చూసినా ఇంకొక పరంగా చూసినా వివాహం అయినంత మాత్రాన మహిళలు తమ పేర్లని లేదా ఇంటి పేర్లను కూడా మార్చుకోవాల్సినటువంటి అగత్యం లేదు. చట్టరీత్యా చూసినప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. అనేక మంది అలా అనుకున్నట్లయితే తెలంగాణలో ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ వివాహం చేసుకున్నటువంటి ఆమె సామాజిక తరగతి ఏమిటి? వాళ్ళిద్దరికి పుట్టినటువంటి కొడుకు పెట్టినటువంటి పేరేమిటి? మరి ఈటెల సామాజిక తరగతి సంబంధించింది అయితే రెడ్డి అని ఉండకూడదు. అలా అనుకున్నట్లయితే ఎందుకు పెట్టుకున్నారంటే అది మా ఇష్టం. తెలంగాణలో అయితే ఏపీలో పుట్టినటువంటి కొడుకు కూడా ఆమె వాళ్ళకి పుట్టినటువంటి కొడుకు కూడా రెడ్డి అని పెట్టారు.
అందుకని ఆ పేరేది పెట్టుకోవాలి అనేటువంటిది అది అంటే నాకు తెలిసి తెలంగాణలో ఆ స్థాయి ఉండదని. తెలంగాణలో ఏపీలో ఉన్నంత కుల రాజకీయాలు మనం చూస్తూ ఉన్న ఆ స్థాయి అయితే తెలంగాణ అయితే లేదు నాకు తెలిసి. తెలంగాణలో ఇప్పుడు కుల రాజకీయాలు అనేవి తెలంగాణలోనూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయి. అక్కడ లేవు, ఇక్కడ లేవు, రెండు చోట్ల ఉన్నాయి, లేకపోలేదు. అదే విధంగా అవే కేవలం అవే పనిచేయట్లేదు. అవే కనుక పనిచేసేట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ఎందుకంటే ఆ సామాజిక తరగతుల ఓటర్లలో మొత్తం ఎంతమంది, మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎక్కడైనా. సరే కోటేశ్వరరావు గారు, ఓకే అది ఓకే. నేను ఈ పాయింట్ తీసుకుందాం మనము. ఈరోజు ఆమె ఏదైతే మాట్లాడిందో, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు మేము ప్రయత్నం చేశాము, అనిల్ ప్రయత్నం చేశాడు, సోనియా గాంధీతో భేటీ అయ్యి ఈ విషయం చెప్పారు, దానికి సాక్ష్యమే ప్రణబ్ ముఖర్జీ. ఈ రకమైనవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. దీని ఏ రకంగా మీరు దీన్ని విశ్లేషిస్తారు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే మరొకరు కానీ ఏ విధమైన ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అది. జనం నమ్ముతారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆయన జైల్లో ఉన్న తర్వాత బయటికి రాకుండా అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు, న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు చేయడానికి ప్రయత్నించారు సోనియా గాంధీ కానీ, లేకపోతే ఇంకా వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి గాని సోనియా గాంధీ గారు. న్యాయ వ్యవస్థని ఆ రోజు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాకుండా చేశారు. అది మాకు ఆ విషయం మాకు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నారు. ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే, అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి వాళ్ళకి ఉండేట్లయితే, మరి ఇవాళ నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సంబంధాల గురించి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది, తిరుగులేనటువంటి మద్దతు ఉంది. ఎందుకంటే రాజ్యసభలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేటువంటి దాని గురించి రాజ్యసభలో మద్దతు అవసరమైనప్పుడు ఆయన అడగలేదు, బేషరతుగా రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టి ఇచ్చారు. మరి నరేంద్ర మోడీ గారికి న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టేయించలేరా? ఒకవేళ నిజంగా అదే ఎట్లయితే మరి కోడికత్తి శ్రీను కేసులో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టుకు కూడా రావట్లేదు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ఇప్పుడు కొన్ని రుజువు కానిటువంటివి లేదా మరణించినటువంటి వాళ్ళకి ఆపాదించేటువంటి వాటిని కనుక ఉండేట్లయితే అవి ఆ బాణాలు వీళ్ళకే ఎదురు తగులుతాయి. ఎందుకని మరి కేంద్రంలో ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తన పలుకుబడిని ఉపయోగించి బీజేపీకి అనేక సార్లు మద్దతు ఇచ్చారు కదా రాజ్యసభలో. లేకపోయేట్లయితే, వీళ్ళు మద్దతు ఇవ్వకపోయేట్లయితే ఓడిపోయే పిల్లలు ఓడిపోయేట్లయితే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చేది. మరి ఎందుకని ఆ విధమైనటువంటి లొంగుబాటు ప్రదర్శించారు? కేసుల కోసమే ఆయన కదా. కానీ జరిగింది ఏంటంటే ఏమీ లేదు. కానీ ఇవన్నీ కూడా రెండోది, షర్మిల గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు వర్తమానానికి సంబంధించివి. వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటి? గతానికి సంబంధించివి. లేకపోతే తెలంగాణలో ఆమె ఎందుకు పోటీ చేయలేదు? అప్పుడు మరి అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు అప్పుడు? ఆమె ఏం పోటీ చేయకపోవడం అనేటువంటిది మాకేం సంబంధం లేదు, మేమే పట్టించుకోన్నారు, అయిపోయింది. ఇప్పుడు అక్కడెందుకు పోటీ చేయలేదని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇందులో చంద్రబాబు నాయుడు టాపిక్ తీసుకొస్తున్నారు. ఈరోజు షర్మిల ఉంది అంటే దాని వెనక స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈరోజు నిన్న ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అదే కామెంట్ చేశారు ఒక సభలో. అవి సహజం అండి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా చూసాము, బీజేపీను బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపించింది. అదే విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు? అదే బీఆర్ఎస్ వాళ్ళు ఒక పత్రికలో వచ్చినటువంటి కామెంట్ లేదా రాతను బట్టి బీజేపీను కాంగ్రెస్ మధ్య, రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకని ఈ ఆరోపణలు అనేటువంటివి జనాన్ని పక్కదారి పట్టించడానికి లేదా వాళ్ళ దగ్గర సమాధానం అంటే ఇందులో ఒక విషయం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తెలంగాణలో విషయానికి వస్తే అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. అక్కడ ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. సో ఈమె ఇప్పుడు షర్మిల ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడే చెప్పించారు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సింక్ అవుతున్నాయి కదా ఈ పాయింట్స్ అన్ని కూడా వీళ్ళు మాట్లాడేది. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి శిష్యుడు, ఎవరి అనుచరుడు అనేటువంటిది ఇవాళ సమస్య కాదు. అలా అనుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఎవరికి శిష్యుడు? అద్వానీ గారికి శిష్యుడు. ఆ అద్వానీకి జరిగినటువంటి అవమానం ఎవరు చేశారు? అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కాంగ్రెస్ లోనే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అందుకని పాయింట్ అది కాదు. కాంగ్రెస్ లేకపోతే ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడా ఈయన శిష్యుడా అలాగనేట్లయితే మరి వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది లైక్ ఫైర్ బ్రాండ్ రోజా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టింది. ఆమెకి ఎందుకని ఆమెకి పిలిచి పెద్దపీట వేసి మంత్రి పదవి ఇవన్నీ ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? దానికి సమాధానం చెప్తారా? ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ తిట్టారు సార్. అనేక మంది నేను ఒక పేరు ఆమె పేరంటే ఆమె ప్రముఖంగా ఎందుకంటే ఇప్పుడు ఒకటి తెలుగుదేశం కోటేశ్వర గారు ఒక విషయం చెప్పండి. ఈరోజు షర్మిల ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉంది. మధ్యలో ఆమెనే మామూలుగా మీడియాలో చూస్తే ప్రతిరోజు ఆమె వార్తలకు ఎక్కుతుంది. ఇది ఎవరికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వ్యతిరేక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో షర్మిల వచ్చింది. ఇది అంటే ఈ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఇది చీలకుండా ఉండేందుకే వీళ్ళు కలిసి ఉన్నారు. ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ వ్యతిరేక ఓటు ఇటు ఏమైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఎవరికి నష్టం? ఒకవేళ చంద్రబాబు నాయుడుకు నష్టం అయ్యే అవకాశం ఉంటుందా, లేక జగన్మోహన్ రెడ్డికి నష్టం అయ్యే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని జనం ఏమైనా సరే ఓడించాలి అనుకుంటే గెలిచేటువంటి పార్టీలకు లేదా పార్టీల కూటమికే ఓటేస్తారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవికంగా రాజీవ్ గాంధీ చూసుకుంటాం. వచ్చిన తీసుకో అటువంటి పార్టీ అది తెలుగుదేశం జనసేన కూటమి. కాంగ్రెస్ అనేటువంటిది 100 ఓట్లతో లేదా సమానంగా దానికి అటు ఇటుగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయినంత మాత్రాన లేదా వైఎస్ షర్మిల గారు వచ్చి నాయకత్వం వహించినంత మాత్రాన అధికారం వస్తుందని అర్థం కాదు. ఇక్కడ వైసీపీలో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి లేదా తెలుగుదేశం పార్టీ జనసేన మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళకి మరొక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ఓటు వేయడానికి నియోజకవర్గానికి 5,000, 10,000 లేకపోతే 2,000 ఎంత అనేటువంటిది కాదు. మరొక ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇవాళ షర్మిల రూపంలో వాళ్ళకి అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి వచ్చింది. ఇవాళ 90 నియోజకవర్గాల్లో లేదా అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో రీషఫ్లింగ్ చేస్తున్నారు. ఆ చేసినటువంటివి ఎదురు తొలుతున్నాయి అనేటువంటిది రోజు వస్తున్నటువంటి వార్తలు. రాబోయే అంటే యాక్చువల్ గా ఎన్నికల ప్రకటన వచ్చి నామినేషన్స్ ఈ కోటేశ్వరరావు గారు ఒకటి ఈమె పదే ఒక పాయింట్ చెప్తుంది. ఎవరు ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే, వైఎస్ షర్మిల బిడ్డనే. ఎందుకు ఇది పదే చెప్తుంది? ఇక్కడ ఏం జరిగింది అసలు? ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఆమె ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనే, అందరికి తెలిసిన విషయం. ఇందాక చెప్పారు కదా సార్, కోటేశ్వర గారు చెప్పారుగా వాళ్ళ భర్త కులాన్ని ఆపాదించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పిందామా? రఫీ గారు ఇప్పుడు మన సోషల్ మీడియా ట్రోలింగ్ లో అసలు ఆమె వైఎస్ కూతురు కాదు, ఆమెను పెంచుకున్నారు అనేటువంటి పద్ధతుల్లో కూడా ట్రోలింగ్ జరుగుతా ఉంది. అవునవును, అది కూడా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అందుకని ట్రోలింగ్ అనేటువంటిది దానికి ఇంకా హద్దులు ఏమి ఉండవు, సభ్యత సంస్కారం అట్లాంటివి ఏమి ఉండవు. అందుకని ఆ కారణంగా బహుశా ఆ కారణంగా కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనే అని చెప్పి అలాగే కోటేశ్వర గారు ఆమె ఏ హాస్పిటల్లో పుట్టింది అది కూడా చెప్పింది. పెంచుకున్నది కాదు, నేను ఫలానా హాస్పిటల్లో మా అమ్మకే పుట్టాను అని చెప్పేసి కూడా చెప్పింది. అవన్నీ ఉన్నప్పటికీ ట్రోలింగ్ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని అంటే ఒకటి ఈ పరిస్థితులు చూస్తుంటే కోటేశ్వర గారు ఇది రోజుకు ఇంకా పర్సనల్ అటాక్ కూడా జరిగే అవకాశం ఉంటుందా ఎన్నికల వరకు? జరుగుతుంది. ఇంతకు ముందే షర్మిల గారి మీద పర్సనల్ అటాక్ అనేక విషయాల్లో పర్సనల్ అటాక్ జరిగింది. ఏది ఆమె వైసీపీలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాల్లో ఉన్నప్పుడే ఆమె గురించి సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి వాటిని మనం ఉచ్చరించకూడదు, ఎందుకంటే సంస్కారం కాదు కనుక వాటిని మనం ఉచ్చరించకూడదు. ఏ విధమైనటువంటి ట్రోలింగ్ జరిగిందో మనకి తెలుసు గతంలోనే ఎప్పుడు. అందువల్ల ఇప్పుడు ఇంకా రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ కక్షలు ముదిరినటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఇంకా అధమ స్థాయికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధమ స్థాయికి ఎదగజారాయి. ఎందుకంటే చూసాం మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ ఏ విధమైనటువంటి ప్రచారం చేశారో మనం చూసాం. అందువల్ల అటువంటి దానికే పాల్పడినటువంటి వాళ్ళు రాజకీయంగా ఇక మాకు తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఎవరినైనా, తల్లినైనా చెల్లినైనా భార్యనైనా ఎవరినైనా అటువంటి పరిస్థితికి నెడతారు అనేటువంటిది మనకి ఒకటి. రఫీ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే ఆలోచనతో మీరు ఇటు పవన్ కళ్యాణ్ మీరందరూ వెళ్తూ ఉన్నారు.
సో ఇప్పుడు షర్మిల కూడా ఒక తోడైంది. షర్మిల కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తిరగొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల వరకు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా? కలిసి పోరాటం చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అట్లాంటి వాతావరణం వస్తుందా? అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లు పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూటమి అన్ని సీట్లు పోటీ చేసింది, టిఆర్ఎస్ బీఆర్ఎస్ అన్ని సీట్లు పోటీ చేసింది. కానీ ఎవరు కేసీఆర్ ని ఓడగొడతారో నమ్మి కాంగ్రెస్ కు ఓటేశారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి దాకా కోటేశ్వరరావు బాగా చెప్పారు. కోటేశ్వరరావు చెప్పిన దాంట్లో మనందరం ఏకీభవించాల్సింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు అనుకున్నప్పుడు ఓడించదగినటువంటి బలమైన కూటమి ఏదంటే మా కూటమే, తెలుగుదేశం జనసేన కూటమి కనిపిస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమి వైపుకే వస్తారు. అలాగే వైఎస్ఆర్ తో విసిగిపోయి టికెట్లు రాని వాళ్ళు, లేకపోతే మా దగ్గర అకామిడేషన్ దొరకని వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్తారు. అది ఒక ప్లాట్ఫారం గా ఆమె వచ్చింది. ఆమె ప్రయత్నము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే ప్రయత్నం ఏంటంటే మన దగ్గర మన ఓటు బ్యాంకుని వైఎస్ఆర్ పేరు చెప్పి వైఎస్ఆర్ సన్గా జగన్మోహన్ రెడ్డి డంప్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ అదే వైఎస్ఆర్ కూతురుతో మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి మీదే మనం విమర్శలు చేసి మళ్ళీ మన ఓటు బ్యాంకుని మనకు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలు ఇవన్నీ కూడా చెప్పి, రాష్ట్రానికి కావలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగడితే ఎంతో కొంత మన ఓటు బ్యాంకు మనకి ఈ ఎన్నికల్లో వస్తే వచ్చే ఎన్నికల్లో దాన్ని మనం పటిష్టపరచుకోవచ్చు అనేటువంటి వ్యూహంతో వాళ్ళు వెళ్తున్నారు. అంతేగాని ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే ఆ వ్యూహం అనుకోవాలా, లేక వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నమైన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీకి చిచ్చు పెట్టే అంత స్థాయి ఉంటే అది ఎప్పుడో పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల ఉన్నది. ఎందుకు అప్పుడు విజయమ్మ పైన కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని పోటీ చేయించారు కదా రఫీ గారు. అదే అంటే అప్పుడు ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ పోటీ చేస్తుంది. ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి రాలేదు కాబట్టి పోటీ చేయమంటే ఆయన పోటీ చేశాడు. తర్వాత వైసీపీలోకి వచ్చాడు. ఎమ్మెల్సీగా పోటీ చేయమంటే ఎమ్మెల్సీగా పోటీ చేశాడు వైసీపీ తరఫున. నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న సీఎం అంటున్నాడండి, ఎవరు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా నేను అభిమాన్యుడు గారు అర్జున్ నేను అని చెప్పేసి, వీళ్ళందరూ కుట్ర, నాకు పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు అన్ని చూస్తూ ఉన్నారు అనే విధంగా కామెంట్ చేశారు. అర్జున్తో పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ఆయన పోల్చుకోవటం, జనం ఏమంటున్నారు, నువ్వు దుర్యోధనుడు, నువ్వు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అంటున్నావు కదా, నువ్వు సింగిల్ మ్యాన్గా వస్తున్నావు, దుర్యోధనుడు కూడా ఏకఛత్రాధిపత్యం నా మాటే చెల్లాలనేటువంటి ఒక నియంత్రణ ధోరణిలో దుర్యోధనుడు వెళ్ళాడు. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో తొడలు ఇరుక్కొట్టుకుని అంతమైపోయాడు. నీ పని కూడా అలాగే జరుగుతుందని చెప్పి ప్రజలు ట్రోల్ చేశారు. నిన్నంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో అదే జరిగింది. ఆయన చంద్రబాబు గారు ఏం చెప్పాడు, నువ్వు అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, నువ్వు ఒక భస్మాసురుడివి, నీ నెత్తిన చేయి నువ్వే పెట్టుకుంటున్నావు, ప్రజల మీద పెడుతున్నావు, ఇప్పుడు చివరికి నీ మీదే పెట్టుకుంటావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహంతో వాళ్ళు వెళ్తుంది. ఆమెకు ఒక స్టార్ క్యాంపెయినర్ దొరికింది. రాజశేఖర రెడ్డికి లెగసీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను రాజశేఖర రెడ్డి లాంటి పాలన ఇస్తాను, రాజశేఖర రెడ్డిని మరిపిస్తాను అన్ని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చాడు. అవన్నీ నువ్వు చేయలేదు, మా నాన్నగా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు దిగు అని చెప్పి ఆమె అంటుంది. నేను రాజశేఖర రెడ్డి ఆశయాల్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం. రెండోది, ఇవాళ కుటుంబం చేయడం కాదు, ఆమె క్లియర్ గా చెప్పింది. నేను రెండు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒకసారి ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, రెండోసారి మొన్న మా అబ్బాయి ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 సార్లు వెళ్ళారు. నేను ఏది ఆశించకుండా నేను పార్టీ కోసం పనిచేశాను. పిల్లల్ని వదిలేసి 3600 కిలోమీటర్లు నేను తిరిగాను. నేను కష్టపడ్డాను. నన్ను తృణప్రాయంగా తీసి పడేశాడు. నా భవిష్యత్తుని నేను చూసుకుంటున్నాను. ఇందులో నువ్వు మమ్మల్ని దూరం చేసుకున్నావు కానీ, తల్లిని చెల్లిని నువ్వు దూరం చేసుకున్నావు కానీ, మేమెందుకు నేను ఇచ్చేసాము, నేను గౌరవించి మేము కష్టపడ్డాం కదా, త్యాగం చేశాం కదా అని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఇందులో వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలు
అధికార తగాదాల్లో తెలుగుదేశానికి ఏం సంబంధం అండి? తెలుగుదేశం చెప్తే తెలంగాణలో ఆ పోటీ చేసిందా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే చెప్తే చివరి అస్త్రంగా వాడుతున్నాడు షర్మిలను. చివరి అస్త్రంగా చంద్రబాబు నాయుడు అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఇంతకుముందు వైసీపీ నేత చెప్పాడు కదా, లోకేష్తో అవ్వట్లేదు, పవన్ కళ్యాణ్తో అవ్వట్లేదు, ఎవరితో అవ్వట్లేదు, ఇప్పుడు ఇక షర్మిలను తీసుకొని వచ్చాడు అని. అదే ఆయన రాజీవ్ గాంధీ చెప్తాడు. ఎన్నికలు పెడితే మొన్న మేము 3 ఎమ్మెల్సీలు 10,50,000 ఓటర్లని మేము 3 ప్రాంతాల్లో కూడా 3 ఎమ్మెల్సీలు గెలిచాం. ఆయన అనేక అవతకులు పాల్పడ్డాడు. 10,000 ఓటుకి ఇచ్చాడు, వెండి కాయిన్లు ఇచ్చాడు, దొంగ ఓట్లు జరిపించాడు. వాళ్ళు కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు ఆ కేసులోనే తిరుపతిలో. కాబట్టి అనేక అక్రమాలు చేసినా 3 ఎమ్మెల్సీలు మేము డెంగా బజాయించి గెలిచాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాకు తోడైన తర్వాత మాకు ఎదురే ఉండదు. 120 స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. ఈ షర్మిల రాకముందు ఏంటంటే 150, 145 వస్తాయేమో అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి 20-25 వస్తాయి అనుకున్నాం. ఈ షర్మిల వచ్చి ఆయన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా బలహీన పడతాడు. మేము 160 గెలుస్తామని చెప్పేసి ఒకటి రాజీవ్ గాంధీ గారు పర్లేదు వచ్చారా? ఒకటి ఇప్పుడు షర్మిల గారు చెప్తూ ఉన్నారు, ఏవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏవి కూడా నెరవేరలేదు. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక స్థాయికి తీసుకువెళ్లారు. ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ అమలు చేశారు. ఈరోజు ఆ మార్గం ఎక్కడా లేదు. వైఎస్ ఆశయాలు ఏవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వేరు, చాలా మార్పు వచ్చింది. సో ఈ రకమైన కామెంట్స్ ఏమైనా అది సార్? ఒకటి సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏది రాజకీయంగా మాట్లాడినా రాజకీయ కోణం తప్పితే అందులో వాస్తవం లేదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 108 అని చెప్పి, 104 అని చెప్పి, ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు తుట్లు పొడిచాడు. మేము 108 చేయలేదా, 104 పెట్టలేదా, లేదంటే ఆరోగ్యశ్రీని పెంచలేదా, లేదా ఏం చేయలేదు? మాట్లాడిద్దాం ప్లీజ్. రఫీ గారు మాట్లాడిద్దాం. రఫీ గారు మీరు మాట్లాడారు, ఇంతసేపు రఫీ గారు మనం వైసీపీలతో మాట్లాడిద్దాం. మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. మాట్లాడండి రాజు గారు. సార్, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చే దిశగానే మా పరిపాలన సాగింది. అది నచ్చలేని వాళ్ళకి, ఇప్పుడు రఫీ గారికో, షర్మిలమ్మ గారికో, ఇంకొకరికో, మా వ్యతిరేకులకో ఒక సామెత ఉంటుంది, మన పెద్దలు చెప్పింది, ఎవరైనా నిద్రపోయేవాడిని తడితే మనం లేపగలం, నిద్ర నటించేవాడిని బ్రహ్మ దేవుడు కూడా లేపలేడు. కాబట్టి ఏమిటంటే మేము ఎంత మంచి చేసినా వాళ్ళ కళ్ళకు మంచిగా కనబడలేనప్పుడు దానికి మాది బాధ్యత కాదు. మేము ప్రజలకు బాధ్యులం, ప్రజలకు చెప్పగలుగుతాం, ప్రజలకు పద్ధతి మా పొత్తని మేము చెప్పాం. ఒకటే మీరు లెక్కేసుకోండి, 24 ఎన్నికలకు మేము ఎంతో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు, మీ బిడ్డ వల్ల, మీ కొడుకు వల్ల మీకు లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి, మేలు జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వద్దని చెప్తున్నారు సార్. సింహం శంషేర్ గా ఇంత మగాడు ఎవడున్నాడు భారతదేశ రాజకీయాల్లో చెప్పండి? ఎందుకు 14 ఏళ్ళు చంద్రబాబు పరిపాలించాడు ఇప్పటి వరకు ఆయన పెద్ద ఆయన? అంటే ఒకటండి రాజు గారు ఏమంటారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వలేదు, బీజేపీని నమ్మలేదు. కానీ ఈరోజు బీజేపీతో అంటగా అవుతున్నాడు జగన్ అన్న అనేది ఈరోజు కామెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీతో మేము అంటగాగేమా? బీజేపీతో మేమేమన్నా తెలుగుదేశం పార్టీ లాగా పొత్తు పెట్టుకున్నామా? ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అంటున్నారు కదా, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోయారు? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఇదే తెలుగుదేశం పార్టీ సమాధి చేస్తే దాన్ని ఒక నినాదంగా, హక్కుగా మలిచి బతికించి ఉద్యమాలు పోరాటాలు చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రాజీనామాలు చేశాం. రాజీనామాలు చేసి ఏం చెప్పాము? 25 ఎంపీలకు 25 ఇస్తే కేంద్రం మెడలోంచి తెస్తా ఉన్నాం. ఈ రోజుకి వి కన్ఫైన్ టు అవర్ లీడర్ వర్డ్స్. అయితే గెలిచిన తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా మన 25 ఎంపీల అవసరంతోనే కీలకంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఉండుంటే 200 కన్నా ఎక్కువ ఎంపీలు బీజేపీ పార్టీకి రాకూడదని నేను దేవుని కోరుకున్నాను అని చెప్పి వాళ్ళకి 380 వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పాడు ఆయన. నిజంగా మన ఎంపీలతో అవసరం అయి ఉంటే నువ్వు ముందుగా ప్రత్యేక హోదా ఇవ్వు, తర్వాత సంతకం పెట్టించుకో మాతో మా మద్దతు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అవసరం రాలేదు. కొన్ని అవసరాలు, లక్ష్యాలు అనేటువంటి నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు తెలంగాణ కూడా ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాతే వచ్చింది. కళ్ళు మూసి తెరిచి 5 ఏళ్లలో ఎక్కడ వచ్చేలేదు. తేవాలని కట్టుబడ్డాం, నిరంతర పోరాటం మేము చేస్తున్నాం. తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, నో డౌట్ అందులో. వీళ్ళందరూ ప్రత్యేక హోదాను ఎక్కడ బతికించారు? వీళ్ళే కదా. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినందుకు సన్మానం. ఏ రోజన్నా రాజీవ్ గాంధీ గారు, ఏ రోజన్నా మీరు కాదు రాజీవ్ గాంధీ ఏ రోజన్నా పార్లమెంటులో ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ స్థాయి వరకు ఫైట్ చేస్తారండి మీరు? నాకు ఒక విషయం అర్థం కాదు. ప్రత్యేక హోదా అంశం కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం కానీ,
ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి వెళ్ళినటువంటి సందర్భం, ఫోటోలు ఎన్ని కావాలో చెప్పండి అని నేను పంపిస్తాను, మీకు లింకులు కూడా పెడతాను. కోటేశ్వరరావు గారు ఏం అడుగుతున్నారు చూడండి మిమ్మల్ని. కోటేశ్వరరావు మీట్లో ఉన్నారు చూడండి, ఏం అడుగుతున్నారు మీరు చెప్పండి సార్. కోటేశ్వర సభలో బీజేపీకి అవసరమైనప్పుడు ఎందుకు ఓటు చేశారు? అది సూటి ప్రశ్న సార్. కొన్ని పరిస్థితుల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా న్యూట్రల్ అయినటువంటి వ్యవహారంలో అందరితో పాటు సహకరించాం. మేము అతీతంగా అందరికీ ప్రత్యేక హోదా లేదు కదా, అందరికీ ప్రత్యేక హోదా లేదు. మీరు అంటే మన భారత్ మెడలు ఉంచుతామని చెప్పారు, అదేం లేదు. నిరసన కూడా తెలియజేయలేదు కనీసం. షరతుగా ఇచ్చారు ప్రతి దానికి. మీరు బలాన్ని ఇచ్చి చెప్పేసి ఇప్పుడు చెప్తే జనానికి ఎట్లా నమ్ముతారు? అది నా ప్రశ్న. లేదు సార్, మా కోటేశ్వర గారు మీరు బాగా చక్కగా ప్రశ్నించారు. అయితే నాది ఒక వివరణ. అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం అంటే అది వేరే అంశంగా వెళ్తుంది. మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ పార్టీ పెట్టారు, ఒక గిరిజన మహిళను పెట్టారు. ఆ గిరిజన మహిళను పెట్టినప్పుడు ఆ మద్దతు విషయంలో కూడా ప్రత్యేక హోదాతో లింక్ పెడితే అది సమంజసం, అది యాక్సెప్టబుల్. ఇట్లాగా రైతు చట్టాలు మాట్లాడిద్దాం. నేను ఇప్పుడు కోటేశ్వరరావు గారు ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఇట్లాగా అనేక అంశాల్లో మేము ఏ అంశం మీద మద్దతు ఇచ్చినా సరే సార్, సాక్షాత్తు ప్రధానమంత్రి ఎదురుగానే మీటింగ్ లో పెట్టి మీకు మాతో ఏ సంబంధం లేదు, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పాం. మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఆ మాత్రం సైక్యతగా ఉండబట్టే 1000 కోట్ల నిధులు మేము తీసుకురాగలిగాం. దీన్ని కాదంటారా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగలేదా? ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకి భిన్నంగా మీరు అదనంగా తెచ్చినటువంటి నిధులు ఏమిటి? ఎందుకు ఇచ్చారు? మీకు అదనంగా నిధులు ఎందుకు ఇచ్చారు చెప్పండి. పోలవరానికి ఇవ్వలే ఇంతవరకు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే స్నేహపూర్వకంగా ఉంటే కేంద్రంతో రాష్ట్రానికి నిధులు తీసుకురావచ్చు అనేది ఈ రకంగా వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నారు. ఏది కూడా అంతేనా రాజు గారు? 100% అదే సార్. ఇప్పుడు కేంద్రంతో ప్రతిదానికి లాలూచి పడే వ్యవహారం లేదు. ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా లేకపోతే నిబంధనలకు భిన్నంగా ఏం అదనంగా ఎన్ని 1000 కోట్లు తీసుకొచ్చారో అది నేను అడుగుతున్నా. చెప్పండి వివరాలు. ఓకే కదా అడిగారు కదా. బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ 16 రాష్ట్రాలు పోటీ పడితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే సాధించగలిగిందో మన్నం కోటేశ్వరరావు గారు చెప్పాలి. అదే విధంగా అన్యాయం చేశాడా? నేను అడిగి చెప్పండి సార్. ఇప్పుడు మీరు విశ్లేషకుడిగా న్యూట్రల్ గా ఉంటే నేను న్యూట్రల్ గా సమాధానం చెప్తాను. మీరు రవి గారి లాగా ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా నేను అట్లగానే మాట్లాడతాను. రవి గారిలో వద్దు. రవి గారు పని లేదు. అదే సార్, లేకపోతే రకరకాల ఇండస్ట్రీలు అవన్నీ ఉన్నాయి. ఎలా వచ్చినాయి? ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు ఎందుకు వచ్చిందో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం మేము సైక్యంగా ఉండబట్టి తెచ్చుకోగలిగాం. మేము లేదు, కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోగలిగాం. సఖ్యత అంటే ఏమిటి? సఖ్యత అంటే అర్థం ఏంటి? సఖ్యత అంటే గొడవలు పడకుండా, లాభీలు పడకుండా ఉండటం. ఇంకేమన్నా చెప్పమంటారు చెప్పండి. మీనింగ్ ఉంటే మాకు చెప్పండి, పెద్దగా. పర్లేదు రాజు గారు వదిలేసేయండి. రాజు గారు వైజాగ్ ప్రత్యేక జోన్ ఎందుకు రాలేదు? వెనకబడిన జిల్లాలకి నిధులు ఎందుకు రాలేదు? సఖ్యతగా ఉండి ఎక్కడ తెచ్చారు? మీ ప్రశ్న అయిపోతే సమాధానం చెప్తాను. మీ ప్రశ్న అయిపోయింది కదా రఫీ గారు. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావడం కానీ అతి త్వరలో దాని శంకుస్థాపన కూడా ఉంది. కొంచెం వెళ్ళి మీరు అప్డేట్ అయితే మీకు అర్థం అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడు రాంగ్ ఫీడ్బ్యాక్ తో డిబేట్ లో కూర్చుని ఇదే వస్తే సమస్య కాదు. ఒకటి ప్లీజ్ అది కాదు, అది వదిలేసేయండి. అది రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి. రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం. రాజు గారు ఒక విషయం చెప్పండి. రాజు గారు రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. పందులు కాస్తున్నావు కాబట్టి రాలా 23 సీట్లు ఇచ్చా. మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నా, తెలుగుదేశం పార్టీని అన్నా, నా మీద ఎందుకు వ్యక్తిగత దాడి? మీరంతా రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చేయలేదు. దుర్మార్గులు మీరు, సమాధానం చేసిన దౌర్భాగ్యులు మీరు. మీకెక్కడ ఉందయ్యా హక్కు మాట్లాడటానికి? సిగ్గు లేకుండా మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు.
ఈ కేసుల కోసం రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు అక్కడ నగలు ఉంచుతానని చెప్పేసి పోలవరం తాకట్టు పెట్టాడు. గాంధీనే ఎదిరించిన మగాడు అరే ఇప్పుడు మా- పర్లేదు. అందుకనే ఒక నిమిషం రఫీ గారు ప్లీజ్. మీరే మాట్లాడతారు. ఒక నిమిషం ప్లీజ్. రాజు గారు ఒక నిమిషం ఉండండి. రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు రాజు తెలుగుదేశం వాళ్ళు రాజీవ్ గాంధీ గారు ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడు. రఫీ గారు ప్లీజ్. సమయం లేదు, టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. ప్లీజ్ ఒక నిమిషం. రఫీ గారు ఒక నిమిషం. రాజు ప్లీజ్. రాజు ప్లీజ్ ఒక నిమిషం. రఫీ గారు నన్ను ఎందుకు నన్ను కెలకటం వేళ నీ పేరు పట్లు తొట్లేటండి. నన్ను కెలకటం వేళ నాతో 100 మాటలు కాయటం వేళ పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా రైట్. ఓకే కాదు రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. నేనేం మాట్లాడతానంటే ఒకటి రాజు గారు ఒకటి సబ్జెక్ట్ మాట్లాడు. రఫీ నీకు రైట్. ఒకటి వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు వద్దు. వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు దయచేసి ప్లీజ్. ఓకే సార్. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయమ్మా ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. కోటేశ్వర గారు ప్లీజ్. రఫీ గారు మనం సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. గౌరవంగా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం చూడండి. రాజు గారు ఒక నిమిషం చూడండి ప్లీజ్. ఒక నిమిషం చూడండి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. పద్ధతి కాదు. గోప్ పగలు కొడతా రఫీకి. రఫీ ప్లీజ్ దయచేసి చెప్పు తీసుకొడతా రఫీ నీకు మళ్ళీ రఫీ చెప్పు తీసుకొడతా. తప్పు వల్ల మాట్లాడకండి రాజు గారు ప్లీజ్. ఒకటి ప్లీజ్ గౌరవంగా మాట్లాడుకుందాం. రఫీ గారు ప్లీజ్ దయచేసి. నువ్వు మొబైల్ ఒకటి రాజీవ్ గాంధీ గారు రాజు గారు ప్లీజ్. వెస్ట్ వేలో రఫీ గారు రఫీ గారు ఏంటా మాట వైజాగ్ లో బేవార్స్ గారు నువ్వు పొచ్చాగాడివి రా. ప్లీజ్. రఫీ గారు దయచేసి ప్లీజ్. రాజు గారు ప్లీజ్ సైలెంట్ ఉండి ఒకటి ప్లీజ్. మనం సబ్జెక్ట్ మాట్లాడదాము, వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. రాజు గారు వద్దండి అట్లా మాట్లాడుకోకండి ప్లీజ్. టైం వేస్ట్ అయిపోతుంది. రైట్. ఓకే థ్యాంక్ యూ అండి. రాజు గారు ఉన్నారా? రాజు గారు ఒకసారి ఇవ్వండి స్క్రీన్ ఒకసారి ఇవ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం. రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. చాలా సేపు అయిందండి ఆయన మరుగుతున్నారు. రాజు గారు ఒక విషయం, ఒక పాయింట్ చెప్పండి. రాజు ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఈ రోజు షర్మిల కామెంట్స్ ను మీరు సీరియస్ గా తీసుకోరా? రాజు గారు షర్మిల కామెంట్స్ ఒక రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్. దయచేసి ఒక నిమిషం. రాజు ప్లీజ్ ఆవేశపడకు. రాజు గాంధీ ఆవేశపడకు ప్లీజ్. ఒక విషయం చివరికి ఒక విషయం చెప్పు. రాజు గాంధీ గారు షర్మిల కామెంట్స్ మీరు సీరియస్ గా తీసుకోరా? వదిలేసే షర్మిల కామెంట్స్ మీరు సీరియస్ గా తీసుకోరా? రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. షర్మిల కామెంట్స్ మీరు సీరియస్ గా తీసుకోరా? రాజీవ్ గాంధీ గారు ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు సార్. ఒకటి ఫైనల్ చెప్పు. షర్మిలమ్మ గారిని అసలు మేము సీరియస్ పొలిటీషియన్ గా పరిగణించట్లేదు. అయితే ఆవిడ చేస్తున్నటువంటి అనేక విమర్శలు మరి మేము ప్రతి విమర్శలు చేస్తున్నాం. కొంతమంది మరి సీరియస్ గా తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్పందించాలని అంటారు, అది వాస్తవమే. కానీ ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితుల్లో నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మేము ఆవిడని సీరియస్ గా పరిగణించలేనప్పటికీ కూడా ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఉన్న విషయాన్ని ఇంకా గట్టిగా దాటిగానే చెప్తాం. అంత మాత్రం షర్మిలమ్మ గారికి మేము భయపడినట్టు లేదా ఆవిడ మేము సీరియస్ పొలిటీషియన్ గా అంగీకరించినట్టు దాని అర్థం కాదు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారికి అండ్ రఫీ గారికి, కోటేశ్వర గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా ఇవాళ షర్మిల ఏదైతే కామెంట్ చేసిందో దీనిపైన ఈరోజు ఆ డిస్కషన్ చేసాం మనము. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని కలిశారా?
జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు అని నిజంగా అనిల్తో చెప్పి పంపించారా సోనియాగా మన ఇమేష్ షర్మిల? సో ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కొట్టిపాడేస్తుంది. సో షర్మిల కామెంట్స్ని ఎవరు కూడా అక్కడ ఏపీ ప్రజలు నమ్మే ప్రసక్తి ఉండదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది ఏంటి. మరి ఇప్పటికే పర్సనల్ అటాక్ జరుగుతూ ఉంది, పర్సనల్గా షర్మిల కామెంట్ చేస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు ఏంటి. అదేవిధంగా ఇటు షర్మిల పైన కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కొందరు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతాయి రాజకీయాలు. చూస్తూ ఉంటే ఇప్పటి ఇంకా 3 నెలల ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. మరి ఇంకా ఏం చేయబోతారు ఏంటి, ఎలా ఉండబోతుంది రాజకీయాలు ఏపీలో అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్య